సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నా పేరు సయ్యద్ సాయిబిరా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మరియు నా యొక్క టీము ఈ రోజు ఆత్మూరు సెక్షన్ శివపురం బీట్ లో రావడం జరిగింది. ఈ రావడానికి కారణం వచ్చేసి 8 days ప్రోటోకాల్ లో భాగంగా మాంసాహార జంతువుల యొక్క గణన కోసం మేము రావడం జరిగింది. ఈ మాంసాహార జంతువులు అంటే పులి, చిరుతపులి, రేసు కుక్కలు, ఎలుగుబంట్లు, వీటి యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష ఆనవాళ్లను సేకరించడం కోసం ఎకలాజికల్ యాప్ అనే ఒక యాప్ ను ఉపయోగిస్తూ ఆ యాప్ ద్వారా మేము అడవిలో ట్రాక్ లో రావడం జరుగుతుంది. ఈ ట్రాక్ సుమారు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ ట్రాక్ లో మేము ఉదయం 6 గంటల నుంచి మా ప్రయాణం మొదలు పెడుతూ ఈ మాంసాహార జంతువుల యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గణనం చేయడం జరుగుతుంది. ప్రత్యక్ష గణనం అంటే డైరెక్ట్ మనకు పులి సైట్ కానీ చిరుతపులి కనపడం అలాంటివి ఉంటుంది. పరోక్షంగా అంటే వాటి యొక్క మలమూత్ర విసర్జన, అవి కాలు గుర్తులు, అవి చెట్టును గీరిన ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఎకలాజికల్ యాప్ లో నమోదు చేస్తూ ప్రతిదీ మేము నమోదు చేస్తాము. అలాగే ఈ 3 days తర్వాత ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో శాకాహార జంతువుల యొక్క గణన కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాటి యొక్క పెంటికలను, తర్వాత డైరెక్ట్ సైటు, వాటి అరుపులు, ఇవన్నీ మేము ఎకలాజికల్ యాప్లో నమోదు చేస్తాము. అందులో భాగంగానే ఇక్కడ యొక్క వృక్ష సంపద, చెట్లు, తర్వాత గుల్మాలు, పొదలు, కలుపు మొక్కలు, గడ్డి జాతులు, ఇవన్నీ కూడా మేము నమోదు చేస్తాము. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ పక్షి జాతులను కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి రాబందు యొక్క గణన కూడా ఇందులో మేము చేయడం జరుగుతుంది. ఒకవేళ రాబందు మనకు కనపడితే కూడా ఎకలాజికల్ యాప్ లో మనం నమోదు చేయడం జరుగుతుంది. నా పేరు పట్టాభి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఆత్మకూరు రేంజ్. ఇప్పుడు ఈ టైగర్ ఎన్ఎస్టీఆర్ లో 8 day ప్రోటోకాల్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండే జంతువుల అంచనా, ఈ శాకాహార జంతువులు కానీ మాంసాహార జంతువులు కానీ వీటి యొక్క అంచనా వేసే కార్యక్రమం సర్వే జరుగుతుంది. ఈ 8 రోజులు అంటే ఈ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఫస్ట్ 2 రోజులు కూడా ప్రతి ఒక్క బీట్లో కూడా వాళ్ళ ఏరియాస్ తిరిగి ఈ ట్రయల్ పాస్, ట్రాన్సాక్ట్ లైన్స్ కూడా కొంచెం సెట్ చేసుకుంటారు. తర్వాత 3 రోజులు ట్రయల్ పాస్లో తిరుగుతారనమాట. ట్రయల్ పాస్ అంటే ప్రతి బీట్లో 3 ట్రయల్ పాస్ ఉంటాయి. ఒక్కో ట్రయల్ పాత్ 5 kilometers ఉంటుంది మినిమం. ఆ 5 kilometers కూడా తిరుగుతూ మాంసాహార జంతువుల యొక్క ఉనికిని రికార్డ్ చేస్తారు. అంటే డైరెక్ట్గా చూడడం కానీ, ఇండైరెక్ట్ అంటే వాటి అరుపులు కానీ, పగ్మార్క్స్ కానీ, స్క్రేప్స్ కానీ, స్కాడ్స్ కానీ, అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. తర్వాత ఫైనల్గా 3 days ట్రాన్సాక్ట్ లైన్స్, ప్రతి బీట్లో 2 ట్రాన్సాక్ట్ లైన్ ఉంటాయి. స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. ట్రాన్సాక్ట్ లైన్ అనేది 2 kilometerల లెంగ్త్ ఉంటుంది. ఆ 2 kilometer లెంగ్త్ కూడా సైలెంట్గా ఒక 2 కానీ 3 కానీ స్టాఫ్ సైలెంట్గా శబ్దం లేకుండా నడుస్తూ వాళ్ళు డైరెక్ట్గా సైటింగ్ చేసే శాకాహార జంతువులు మాత్రం రికార్డ్ చేస్తారు. ఈ సర్వేలు చేస్తూ ఫైనల్ డే ఆ ప్రాంతంలో ఆ లైన్లో ప్రతి 400 మీటర్లకు ఒక చోట మనకు అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమేమి పొదలు ఉన్నాయి, ఏమేమి గడ్డి జాతులు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఏమున్నాయి, నేల స్వభావం ఎట్లా ఉంది, ఎరుటాకులు ఏమున్నాయి, అన్ని రకాల సర్వే కూడా చేస్తారనమాట. ఈ సర్వే అంతా కూడా చేయడం ఎందుకంటే ఈ ఏరియాలో ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎన్ని శాకాహార జంతువులు ఉన్నాయి. మాంసాహార జంతువులు అయిన మనకు టైగర్ ఇక్కడ ముఖ్యంగా మనకు వాటి సంఖ్య పెరగాలి, సంరక్షించబడాలంటే శాకాహార జంతువులు పుష్కలంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, వాటిని పెంపుదల చేసేది పద్ధతి ఎలా అనే దాని ఒక స్టడీ కోసం ఈ యొక్క సర్వే చేస్తున్నారు.